హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవిత వ్లాగ్స్. నా ఫస్ట్ లాంగ్ వ్లాగ్ అండి. నేను మా ఫ్యామిలీ లక్నోలో ఉన్న జూకి అయితే వెళ్ళాము. లోపల టూరిస్ట్ చూపించడానికి ఎలక్ట్రిక్ ఆటోలు అయితే ఉన్నాయండి. ఫస్ట్ నేను ఈ జిరాఫీని చూసి బొమ్మ అనుకున్నా. అది నెమ్మదిగా కదులుతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఈ జూ అప్రాక్సిమేట్ గా ఒక 6 to 8 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. మేము మాత్రం అది మొత్తం హాయిగా నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం ఫ్యామిలీ మొత్తం. ఇక్కడ ట్రైన్ కూడా ఉందండి, కానీ మా పిల్లలు ఆడుతూ పాడుతూ నడుస్తానని చెప్పారు. అలా ఆడుతూ పాడుతూ అయితే మేము ఒక ఫిష్ హౌస్లోకి అయితే వెళ్ళామండి. ఆ ఫిష్లు మాత్రం అబ్బా, చూస్తుంటే ఎన్ని రకాలు ఉన్నాయో. మనం బయట కూడా చాలా చోట్ల ఎగ్జిబిషన్స్లో అయితే చూస్తుంటాము. పెద్ద చేప దగ్గర నుంచి చిన్న చేప వరకు అన్నీ చాలా వెరైటీస్ చేపలన్నీ ఒక ఫిష్ హౌస్లో మాత్రం పెట్టారు వాళ్ళు. చూడ్డానికి మాత్రం అబ్బా ఎంత బాగున్నాయో అని అనిపిస్తుంది మాకైతే చూసిన వెంటనే. తాబేలు చూసారా అండి, ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. సౌండ్ చేసే కొద్దీ అది ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. తాబేలు లక్కీకి సంకేతం కదండి. తర్వాత మేమైతే ఔల్ హౌస్లోకి వెళ్ళాం. ఔల్స్ అయితే ఎక్కువగా చీకట్లోనే ఉండడానికి ఇష్టపడతాయంట. చిన్నవి నుంచి పెద్దవి వరకు అన్నీ సపరేట్ రూమ్స్లో పెట్టి అవి సౌండ్స్ చేస్తూ ఉంటుంటే అందరూ మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నారండి. బయటికి వచ్చాక మా పిల్లలు కార్న్ తినాలి అని అడిగారు. అలా తీసుకొని తింటూ వెళ్ళాము. మేమైతే సడన్గా దారి తప్పిపోయాము. ఎటు వెళ్ళామో అర్థం కాలేదు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక టైగర్ కనిపించింది. అలా ఇంకా నెమ్మదిగా ముందుకు వెళ్తుంటే ఒక లయన్ కనిపించింది. అది డెన్లో నుంచి బయటకు వచ్చి ముందుకు వెళ్తూ ఇంకా మేము ఏటైతే మాకు ఒక వే అనేది ఒక మ్యాప్ చూపించింది. పెద్ద కేవ్స్ లో టైగర్స్ తిరుగుతున్నాయండి. అలాగే ఆడుతూ పాడుతూ అయితే చాలా ముందుకి వెళ్ళిపోయామండి. ముందుకు వెళ్తూ ఉంటుంటే మా క్రొకడైల్ అయితే కనిపిస్తుంది. ఎంత నక్కి నక్కి చూస్తుందో చూసారా? ఏం డాక్టర్ మాయ అర్థం కాలా? ప్రతిదీ ఇంగ్లీష్ చెప్పమంటాడు. ఇన్ ఫ్రాన్స్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? ఇన్ ఫ్రాన్స్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. అలా నడుస్తూ ముందుకు వెళ్తుంటే మాకు బర్డ్స్ హౌస్ లోకి వెళ్ళామండి. అక్కడ పికాక్ ముందే కనిపించింది, కానీ అది మాత్రం పురి విప్పలేదు. బర్డ్స్ అయితే చూడడానికి భలే ఉన్నాయి. అర్థం కాలేదా? అటు చూడు. అలా సౌండ్స్ చేస్తూ ఉంటే వినసొంపుగా ఉంటుంది కదండి. ఎంతమందికి బర్డ్స్ అంటే ఇష్టము? ఇక్కడ హిపోపోటమస్ చూసారా, వాటర్లో స్విమ్మింగ్ చేస్తూ బాగా విహరిస్తుంది. ఒక టైగర్ పక్కనే ఇంకొక టైగర్ బోన్లో ఉంది. తన గర్ల్ ఫ్రెండ్నే చూస్తూ అటు ఇటు తిరుగుతుంది. ఆ టైగర్కి ఏమీ తోచట్లేదండి, అందుకే తిరుగుతుంది. ముసలి అయితే బయటకు వచ్చేసిందండి వాటర్లో నుంచి. చూసారా ఎలా పడుకుందో? చూసారా, ఇందాక నేను చెప్పా కదా టైగర్ తన గర్ల్ ఫ్రెండ్ కోసం చూస్తుందని. ఇప్పుడైతే స్నేక్ హౌస్ కి వచ్చాము. అవి పడుకున్నాయండి, అసలు కదలను కూడా కదలట్లేదు. ఇవి డాగ్ డియర్స్. నేను చెప్పాను కదండి, డియర్స్ అయితే 300 దాకా ఉన్నాయి. అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. అక్కడ చూస్తే కానీ నాకు అస్సలు తెలియదు ఇన్ని ఉంటాయా. అన్నిటికంటే నాకు నచ్చింది చింపాంజీ, తర్వాత అయితే ఆస్ట్రిచ్, స్వాన్, అలానే చాలా ఉన్నాయి. ఇక్కడ బేర్ చూసారా అండి ఎలా తిరుగుతుందో, తిన్నది అరక్క అంతే అంటారా. ఇలా చూస్తూ వెళ్తూ ఎండింగ్ అయితే వచ్చేసాం. నాకైతే ఇక్కడ ఎలిఫెంట్ అయితే అస్సలు కనిపించలేదండి. ఫైనల్ గా ఫొటోస్ అయితే దిగి బయలుదేరామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ షేర్ చేయండి.